జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియా స్లాజెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో సైకాలజిస్ట్ అండ్ స్టోరీ టెల్లర్ శైలజ విసంశెట్టి గారు ఉన్నారు. సో అమ్మని అడిగి మనం బోల్డ్ అన్ని కథలు తెలుసుకుందామండి. ఎవరు కథల్ని మాత్రం మిస్ అవ్వకండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, మామూలుగా ప్రతి ఇంట్లో చూడండి, అరే నేను పొందని లైఫ్ నువ్వు పొందరా అని పిల్లలకి చెప్తారు. నేను ఏం అనుభవించలే, నువ్వు అనుభవించు. నేను ఇది చదువుదాం అనుకున్నా, నేను చదువుకోలే, నువ్వు చదువు. నేను ఇది చేద్దాం అనుకున్న ఒక పోలీసో ఐఏఎస్ ఆఫీసరో ఏదో ఒకటి నేను చేయలేకపోతున్నా, నువ్వు చెయ్యి. అంటే మన ఇష్టాలు, మనకు తీరని కోరికలు, మనం ఏమనుకున్నామో లైఫ్లో సాధించలేనివి పిల్లల మీద రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే కొంచెం మారారు, ఓకే, కానీ మారాల్సిన వాళ్ళు ఇంకా ఇంకా చాలా ఉన్నారమ్మా. ఉన్నారు. అవును, చాలా ఉన్నారు. సో మొన్న ఒక ఇలాగే అంటే సైకాలజిస్ట్ గా ఒక కేస్ వచ్చింది. ఏంటంటే ఆ పాప వచ్చిన దగ్గర నుంచి అలా తన కళ్ళలోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి, బుట్టబుట్ట బుట్టబుట్ట బుట్టబుట్ట. ఏంటి అంటే, నాకు ఈ నాన్నొద్దు. ఏమైంది నాన్న, ఏమైందమ్మా చెప్పండి అంటే. నాది ఎలా ఉంటుందంటే, మీరేమన్నా అనుకోండి, ఆమె మదర్, ఆమె గ్రాండ్ మదర్, మీరు అలాగే మాట్లాడతారు, నాన్న కన్నా బుజ్జి అనే మాట్లాడతారు. సో సో ఇలా ఇలా ఏమంటాము, ఒక సెటప్ లాగా అట్లా కాకుండా నాకు ఇంట్లోనే చేస్తాను. ఐ హ్యావ్ నో బోర్డ్, ఐ హ్యావ్ నో, ఐఎమ్ నాట్ ఇన్ టు ఫిక్స్డ్ ఇన్ టు సమ్ ఫ్రేమ్స్ లైక్ అనమాట. ఫ్రీలాన్స్ గా నాకు నచ్చితేనే కేసు తీసుకుంటా. అట్లా తెలిసిన వాళ్ళ వరకే వస్తుంటారు మన దగ్గరికి. సో ఆ పాప వచ్చిన తర్వాత ఏమంటుందంటే, ఐ వాజ్ ఎ హ్యాపీ చైల్డ్ అండి, ఐ లవ్ మై ఫాదర్. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ కి ఆ స్టేట్మెంట్ కి ఏమైనా ఉందా? సో అంది, ఓకే గుడ్, మరి ఇంకేంటి నాన్న చెప్పండి. అలా వీళ్ళతో ఏంటంటే వీ హ్యావ్ టు స్పెండ్ టైం. సో మాట్లాడుతూ ఉంటే అక్క మీద ఫోకస్ ఉండేది, అన్న మీద కూడా ఫోకస్ ఉండేది బాగానే. నేను ఒక హ్యాపీ బేబీ లాగా ఉండేదాన్ని. అమ్మకి నాన్నకి గొడవలు ఉండేవి కానీ నాకు అంతగా తెలియవు అప్పుడు. ఎప్పుడైతే అన్న జాబ్కి వెళ్ళిపోయాడో, అక్క ఇంజనీరింగ్ సీట్ వచ్చేసి వెళ్ళిపోయిందో, అప్పుడు నాన్న దృష్టి నా మీద పడింది. అప్పటి వరకు స్కూల్కి వస్తే కూడా నాన్న ఏమడిగేవారు పీటీఎంలో, మా అమ్మాయి బిహేవియర్ బాగుందా, ఐఎమ్ నాట్ బాదర్డ్ విత్ మార్క్స్ అనేవాళ్ళు. అలాంటి నాన్న ఇప్పుడు ఏమైపోయింది దృష్టి, నువ్వు ఏదో పెద్ద ఐఐటి లాంటి కోర్స్కి వెళ్ళాలి అంటే నువ్వు ఇప్పుడే మొదలు పెట్టాలి, 8th క్లాస్ నుంచో 7th క్లాస్ నుంచో అని నా వైపు ఫోకస్ చేశారు. అప్పటిదాకా నేనున్న స్కూల్లో అంత మార్క్స్ పట్టింపు లేదు, నాన్న కూడా ఎప్పుడు అలా అనలేదు. సో నేను కూడా యావరేజ్ స్టూడెంట్ని, హ్యాపీ బేబీని. ఇంకా అప్పుడు మొదలు పెట్టారు ఎక్కడో కోచింగ్ సెంటర్లో సీట్ రావడం కోసం. నేను 10th ఎగ్జామ్స్ అవుతూనే అసలు టైం లేదు, రెస్ట్ లేదు, ఏమీ లేదు. ఇంకా కోచింగ్ సెంటర్లో సీట్ రావడం కోసం మొదలుపెట్టాను. అదైంది. దానికోసం వేరే చోట జాయిన్ అయ్యాను. నాకు బల్లి అంటే భయం అండి. అంతే, దాన్ని బల్లి ఇలాంటి భయాన్ని ఏమంటారంటే హెర్పెటోఫోబియా అంటారు. ఇప్పుడు పక్క నుంచి వెళ్తుంది అనుకో, పాకుతూ వెళ్తున్నా కూడా వాళ్ళు తట్టుకోలేరు. నేను తట్టుకోలేనమ్మా, నాకు ఉంది అది. ఆ రూమ్ లో ఉంటే కూడా మనకి అసలు ఆ వైపు వెళ్ళలేము, తినలేము, తాగలేము. సో షీఈస్ ఇన్ టు దట్. సో చెప్తే వాళ్ళ అమ్మ ఏమన్నారు, షీఈస్ వర్కింగ్. అరే బుర్రలోంచి తీసైపోతుంది, ఏం లేదు అట్లాగా, నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి. కానీ పాప ఏంటి, ఆ హాస్టల్లో 1 month ఉండడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఉన్నాయండి. పైగా అంటుంది ఆ పాప చెప్పేటప్పుడు, ఐఎమ్ సారీ. మీరు కూడా అయ్యో పర్లేదమ్మా, చెప్పండి. ఎందుకంటే నిజంగా నాకు కూడా అంటే నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్పేదాకా ఇది ఒక ఫోబియా అనేసి. సో ఇలా ఆ లైట్ దగ్గర, గోడల దగ్గర డిఫరెంట్ సైజెస్, షేప్స్ ఉన్నాయి, కలర్స్ ఇలా చెప్తుంది. నాకు కూడా ఐ టు ఫెల్ట్ బ్యాడ్, బట్ వినాలి కదా. అవును. సో తర్వాత వాళ్ళకి ఇలా మంచాలు ఇస్తారు కదా, ఆ పైన పాకుతుంటే ఇంకా నైట్ అంతా నిద్రపోయేదాన్ని కాదండి అని చెప్పింది. అంటే షీ వాస్ సో స్కేర్డ్ అబౌట్. అది చూడడానికి చాలా చిన్నది అనిపిస్తుంది, కానీ అలాంటి వాళ్ళకి అది ఎంత పెద్ద నరకం అంటే అంత పెద్ద. అంటే ఎవరికి ఏది నచ్చదో దాని పట్ల ఎందుకో డెవలప్ అవుతుంది, కానీ దానికి ఏంటంటే షీ నీడ్స్ ఎ ట్రీట్మెంట్. సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు. సో వాళ్ళకి అది అర్థం కాలేదు. సరే వచ్చింది ఆ పాప. వచ్చిన తర్వాత
ఒకసారి రాలేదు సీటు, రెండోసారి వచ్చింది, కష్టపడింది, మొత్తానికి ఏదో వా. ర్యాంక్ వచ్చింది. ఈ బాధల్లోనే ఇంట్లో వినట్లేదు. ఆ డిప్రెషన్కి ఏమైపోయిందంటే ఆ పాప ఎక్కువ తినడం అయిపోయింది. ఎక్కువ తింటూ ఉండేసరికి ఒళ్ళొచ్చేసింది. ఒళ్ళు వచ్చేసి. ఒళ్ళొచ్చేస్తుంటే వాళ్ళ నాన్నే, ఇదంతా వాళ్ళ నాన్నే అనమాట. నువ్వు బాగుండాలి, నువ్వు బాగా చదవాలి అంటే, నాన్న నాకు ఇది భయం. నో, వినలేదు. ఎదురు చెప్పకు అంటే అప్పటిదాకా ఒకలాగా చూసి అది కరెక్ట్ అమ్మా. అప్పుడు మారిపోవడం అంటే చిన్నప్పటి నుంచి పెట్టడం వేరు, నేర్పించడం వేరు. కానీ మీరు అన్నట్టు అప్పటిదాకా అమ్మాయి హ్యాపీ బేబీ అనుకుంటూ. సో షీ టు బిలీవ్ దట్ నా లైఫ్ లో ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, నేను ఎలా ఉన్నా ఏమి అనరు. ఎస్, ఇవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చిన ఫీడే కదా ఇది. అమ్మకేమో టైం లేదు. షీఈ్ ఇన్ టు హర్ ఆఫీస్ వర్క్, వంట పని, ఇంటి పని, నాన్నతో పడే ఫైట్స్, అత్తగారితో పడే ఫైట్స్, ఇవన్నీ ఆమెకు నడుస్తూ ఉన్నాయి. షీ కుడెంట్ సిట్ విత్ అ గర్ల్, షీ కుడెంట్ టాక్ విత్ అ గర్ల్. పర్వాలేదులే, ఏం లేదులే, ఇవన్నీ మేము కూడా పెరిగాం కదా, మాకు కూడా ఇలాగే ఉండేవి కదా, మేము ఇంకా వెనకటికి వేరే పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేవాళ్ళం, మాకు అన్ని తిరుగుతూ ఉండేవి, మాకేం ఇట్స్ వెరీ కామన్ అన్నట్టుండేది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. సో ఆ ఫాదర్ ఇన్సిస్టెన్సీ పెరిగిపోయి ఆ అమ్మాయి ఇలా వీళ్ళకి మధ్యలో ఈ ఎంసెట్ అవి అయిన తర్వాత కౌన్సిలింగ్ కి టైం ఉంటుంది కదా, ఆ టైంలో పిల్ల అటు ఇటు తిరుగుతూ ఉంటే లావైపోయావు బండ ఇలా. ఫాదర్ కి యాక్చువల్లీ సరైన జాబ్ లేదనమాట. హీఈస్ డిపెండెంట్ ఆన్ మదర్. సో ఆయనకి వేరే తోచదు. పిల్ల టీవీ చూడడానికి లేదు, పిల్ల ఫోన్ చూడడానికి లేదు. ఫోన్ చూస్తే పాడైపోతావు, ఫోన్ కోసం అడిగితే నువ్వు ఫోన్కి అలవాటు పడిపోయావు అని ఇద్దరు కలిసి పెద్ద పెద్దగా గొడవ. సో ఇలా అనమాట. అంటే ఏదో చూస్తే రిలీఫ్ వస్తుంది, నేను ఏదో వింటే రిలీఫ్ వస్తుంది అంటే, అసలు యు బిలీవ్ ఆర్ నాట్, ప్రైవసీ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఆ రూమ్కి తలుపు తీసేసారట. అయ్యో బాబోయ్, గెడలు లేకుండా తలుపులు కూడా తీసేసారట. టూ మచ్ పాపకి. సో తను షీ వాజ్ ఇంటూ నౌ, నాకు ఈ నాన్న వద్దు అని వచ్చి. ఇప్పటికి కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. షీ నీడ్ సైకలాజికల్ హెల్ప్, షీ నీడ్ థెరపీ, ఇవన్నీ అర్థం కావట్లేదు. పాపం తను ఏమవుతుందంటే కొన్ని రోజులు అమ్మ బాగుంటుంది, కొన్ని రోజులు బాగోదు. సో ఏమైందంటే దీంట్లో కొన్ని రోజులు తనతో సరిగ్గా ఉంటుంది, కొన్ని రోజులు నాన్నతో బాగుంటుంది, కొంచెం తన మీద అరుస్తుంది. సో తను ఎవరిని నమ్మే స్థితిలో లేదు. ఒక ఫ్రెండ్స్ అంటే భయం, వాళ్ళు కూడా ఇలా వదిలేసి వెళ్ళిపోతారా, మధ్యలో ఏమన్నా అంటారా. సో అన్న అక్కతో మాట్లాడదామంటే వాళ్ళ లైఫ్స్ వాళ్ళకి సెటిల్ అయిపోయినాయి. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, నాన్న మాట విన్నాం, అమ్మ మాట విన్నాం, మేము బాగయ్యాం, నువ్వెందుకు బాగోవు అంటే, ఈ చిన్నప్పటి నుంచి ఎలా మారింది ట్రామాటిక్ అంటాం కదా, అలా అనమాట. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలి, జాబ్ వచ్చింది, ఏదో జాబు, అది కూడా నాకు షిఫ్ట్ సిస్టము. ఆ షిఫ్ట్ సిస్టంలో నేను వచ్చి పడుకోవాలి. సో తినంగానే పడుకుంటే కూడా ఒళ్ళు వస్తుంది అంటాం కదా. సో నైట్ మెలకు వస్తుంది, అప్పుడు ఆకలిస్తుంది. సో ఐఎమ్ డిపెండింగ్ ఆన్ స్విగ్గీ. నువ్వు తిండిపోతు అయిపోయావు, తెప్పించుకుంటున్నావు అంటున్నారు. పిల్ల బయాలజికల్ క్లాక్ అంతా కూడా పాడైపోయింది. ఇంకా వాళ్ళ మదర్ అంటారు, పెళ్లి చేసేస్తే పోలేదా అంటారు. ఇలాంటి పిల్లకి పెళ్లి ఎలా చేస్తారమ్మా మీరు? ఇప్పుడు ఆ పిల్ల అంత ట్రామాలో ఉంది, జాబ్ చేస్తుంటే డబ్బులు ఏం చేస్తున్నావు, అవి కూడా ఇవ్వు అని చెప్పి, నువ్వు పాడు చేసేసుకుంటావు అని. సో ఈ పిల్ల ఏం చేయాలి, ప్యాక్ చేసేసారు. అదే పోనీ నేను అన్నాను, పోనీ కొంచెం ధైర్యం చేసుకుని వేరే చోట ఎక్కడికన్నా వెళ్ళి జాబ్ చేస్తావా అంటే, మై ఫాదర్ సెడ్ దట్ నువ్వు ఇంట్లోంచి పారిపోయావని కేసు పెడతాను. అయ్య బాబోయ్, నా కాళ్ళు చేతులు అన్ని కట్టేశారండి అని చెప్తారు. అసలు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది వాళ్ళ ఫాదర్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఫాదర్ అండ్ మదర్ ఎక్కడికి రారు. జనరల్లీ పిల్లల్ని ముందుకు తోస్తారు. మా పిల్ల ప్రాబ్లం గా ఉంది, షీఈస్ క్రియేటింగ్ సచ్ అ ప్రాబ్లం అని చెప్పేసి పిల్లల మీద చెప్తారు. కానీ అక్కడ వీళ్ళకి అవసరం, వీళ్ళు బాగా మారితే ఈ అమ్మాయి సెట్ అయిపోతుంది కూడా అవసరం. అక్కడ వినేవాళ్ళు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు, తన భయాలేంటి వినేవాళ్ళు లేరు, తన ఏమి అండర్గో అవుతుంది. ఇంతేనా అంటే షీ నీడ్ టు గో ఫర్ ఎ థెరపీ. ఐ స్పోక్ టు హర్ మదర్, తీసుకెళ్తానండి అని చెప్పి అన్నారు. అంటే దిస్ ఈస్ వాట్ మనం అనుకుంటాం, పిల్లలు మీకేమైందిరా అమ్మ నాన్న మాట వినొచ్చు కదరా అంటాం కదా. కానీ ఇది వింటే భయం వేస్తుంది. అంటే వీళ్ళ యాంగిల్లో మేము వీఆర్ ట్రైంగ్ టు గివ్ బెస్ట్ ఫర్ అవర్ చిల్డ్రన్ అంట. కానీ ఇందులో ఎన్నున్నాయి, ఏమున్నాయి, బయట ఫుడ్ బాగు, అప్పటిదాకా ఇంట్లోనేమో నువ్వు ఇది తింటావా, అది తింటావా, ఎవ్రీడే నీకు ఏది కావాలంటే అది వండి పెట్టి, ఆర్డర్ పెట్టి తెప్పించి, సడన్ గా నిన్ను హాస్టల్లో పెట్టి
ఆ హాస్టల్ ఫుడ్డే తిను నువ్వు అంటే, పైగా ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్ లో కూడా నీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, అవును. అవునమ్మా. రిచ్ స్నాక్స్ కూడా రిచ్ గా ఇస్తున్నారు. ఫుడ్ అవును. ఇస్తున్నారు. అవును. మరి నువ్వు అలాంటి స్కూల్లో పెట్టి తర్వాత రేపు తీసుకెళ్ళి ఎక్కడో పెడితే, ఇప్పుడు ఓకే, నిన్న నేను విన్నాను ఐఐటి వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారంట, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అలాట్ చేయాలి హ్మ్. హాస్టల్లో అని. సో ఇంకా ఐసోలేటెడ్ గా అయిపోతారు. అయిపోయింది. అవును. కనీసం పంచుకోవడం తెలీదు, నిజమే. కనీసం చెప్పుకోవడానికి మనిషి ఉండరు, Yes. ఏదన్నా చెప్పుకుంటే తప్పో తెలీదు, ఒప్పో తెలీదు, ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. పిల్లల్ని ఏమంటాం సడన్ గా, అదిగో పరీక్ష తప్పింది సూసైడ్ చేసుకుంది అంటాం. కరెక్ట్ అంటే అమ్మా. సూసైడ్ కి చాలా మంది మొమెంటస్ అంటాం, ఆ. కానీ సమ్ టైమ్ పైల్డ్ అప్ ఎమోషన్స్ లేయర్స్ లాగా పడుతూ 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 ఉంటాయి. సో అలా పడి కూడా జరిగి ఉంటాయి అన్నమాట. ఎవరు ఒక్క రోజున వెళ్ళిపోయి చేసేసుకుంటారు అని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ అంటే అసలు అది జరగడం అనేది ఒక్క రోజులో అయ్యేది కాదు. అంటే కదా. ఉంటారు అది కొంతమంది ఉంటదమ్మా. మొమెంటస్ గా చాలా Spot లో? హర్ట్ అయ్యి స్పాట్ లో ఇంకా ఆ. ఆలోచించరు. కానీ ఇలాంటివి విన్నప్పుడు ఆ. మాత్రం తను అదే అంటుంది, నాకు బతకాలం లేదు, నాకు ఈ నాన్న వద్దు, నాకు ఈ జీవితం అయ్యో. వద్దు. సో మరి ఇక్కడ ఎవరు మారాలి అంటే, విన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే అవును. దే షుడ్ డెఫినెట్లీ థింక్, ఎవరి వైపు నుంచి వాళ్ళు ఆలోచించాలి. కరెక్ట్ అమ్మా. భయాలు తెలుసుకోవాలి, వాళ్ళ వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి. Yes. ఒక తరం 2 తరాలు అయిపోయినాయి, కానీ ఇప్పుడు ఎక్కడమ్మా ఈ తరంలో మీరన్నట్టు అది ఈ కుదరదు. తరంలో అసలు పిల్లలు అవ్వదు. చెప్పారు అంటే, నాకు ఇది నచ్చలేదు అని చెప్పారు అంటే, ఎదురు సమాధానం చెప్తున్నారు అంటారు. వాళ్ళతో కూర్చోండి, వాళ్ళ ఇష్టాలు తెలుసుకోండి, వాళ్ళకి ఏం భయాలు ఉన్నాయో తెలుసుకోండి, వాళ్ళకి అంటే పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వండి అని కూడా మనము అవును. కదా. పిల్లోడికి నీ ఇష్టం వాడిని అడిగి చెప్తా అని 3 ఏళ్ల పిల్లోడిని అమ్మది అడగమని చెప్పాలి. ఫస్ట్ నుంచి చేయడం ఒక ఎత్తు, ఒక లగ్జరీ లైఫ్ ని బాగా ఇచ్చి సడన్ గా లేదు నువ్వు ఇలా అంటే అది ఎవరు అదే. అంత ఈజీగా తీసుకోలేరు. అమ్మాయే కాదు, ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా అడ్జస్ట్ అదే. అవ్వడం చాలా కష్టం. వెనకటికి మేము పెరగలేదా అంటే, మీరు అన్నట్టు తరం వేరు. అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు ఈ కాలం అప్పుడు థాట్ పిల్లలు వేరు ప్రాసెస్ కదమ్మా. వేరు. అప్పుడు అవును. పిల్లల మీద ఇంత ఓవర్ ఫోకస్ లేదు. లేదు. పిల్లలు నలుగురు జాయింట్ ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్ ఉండేది, అమ్మమ్మ నానమ్మ ఎవరో అత్తలు, ఒకళ్ళు ఎంతమంది హెల్ప్ కి వచ్చేవాళ్ళు. ఒరే అవును. దానికి అది ఇష్టం లేదంట, యా. వీడికి అది ఇష్టం ఇక్కడ లేదంట, ఎవరున్నారమ్మా? ఎవరన్నా వచ్చేవాళ్ళు, నువ్వు అవును. తెలియదులే, అవును. ఇట్లా అవును. ఉండేవి ఏవో ఒకటి, అవును. సంథింగ్. అవును. ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేవు. సో మరి ఇలాంటి విషయాలు కొంచెం మన వాళ్ళకి తెలిస్తే, ఎవరికి వాళ్ళు ఇక్కడ ఏంటి, నిజంగా. ఎవరిని మనము లేదు. బయటకు పెట్టాలి, చెప్పాలి అని కాదు, ఇలా కూడా ఉంటుంది అని చెప్పి రైట్. జస్ట్ కరెక్ట్ అమ్మా. ఇంట్రస్పెక్ట్ చేసుకుంటే ఉమ్. కొంచెం పిల్లలు పెద్దవా- ఓపెన్ గా, పెద్దలు అవును. ఓపెన్ గా, రైట్. మనమంతా ఒక టీమ్, రైట్. ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఉంటే ఉమ్. ఒకరికొకరు చెప్పుకోవడం, అర్థం చేసుకోవడం ఉంటుందని అంతే. సూపర్ అమ్మా, నిజం చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా.